భూపాలపల్లి నియోజకవర్గం గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ భూపాలపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర పట్టణ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయాల నిర్మాణానికి పునాది వేసిన మహోన్నతులు ఉద్యమకారుల సేవలను స్మరించుకుంటూ నవంబర్ 14 నుంచి వారం రోజుల పాటు గ్రంథాలయాల మహోత్సవాల ద్వారా భావి తరాలకు తెలియజేసే కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి సామాజిక మాధ్యమాల యుగంలో పిల్లలు యువత గ్రంథాలయాల వైపు మళ్లాల్సిన అవసరం మరింత పెరిగిందన్నారు. గ్రంథాలయం అనేది 4 గోడల మధ్య పుస్తకాల సమాహారం మాత్రమే కాకుండా జ్ఞాననిధి అని ప్రతి ఒక్కరూ జ్ఞానార్జన కోసం గ్రంథాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రంథాలయాల ద్వారా అనేక గొప్ప వ్యక్తులు తమ భావాజాలం విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారని అలాంటి స్థలాలను పునర్జీవింపజేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. విద్యాభివృద్ధి కోసం గ్రంథాలయాలు కీలక కేంద్రాలని పేర్కొన్నారు. చదువుకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అలాగే పుస్తకాభిమానులకు ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యను ప్రోత్సహించే కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రజలు ఈ గ్రంథాలయాన్ని విస్తృతంగా వినియోగించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.